శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 19. గురుచరణునితో సమాగమము. వల్లభేశ్వర దంపతులు, నేను సుబ్బయ్య శాస్త్రి శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొనుచుంటిమి. ఇంతలో వారికి దూరపు బంధువు అయిన లింగన్న శాస్త్రి అను అతను వచ్చెను. అతడు వేదాంగ పారంగతుడు. లింగన్న శాస్త్రి ఈ విధంగా చెప్పడం ప్రారంభించెను. నేను పితృతర్పణంలో నిమిత్తం పాదగయా క్షేత్రమైన పీఠికాపురంనకు వచ్చి తిని. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైనను ధనవంతుడైనను బహుపిసినారి. శాస్త్రంలో చెప్పబడిన ఆపద్ధర్మములను ధర్మ సూక్ష్మములను వితండవాదంతో తనకు అనుకూలంగా అన్వయించుకొనువారు. పితృదేవతల తృప్తి కొరకు చేయబడు దశవిధ దానములను యథాశక్తి అను సూత్రంతో వక్రంగా అన్వయించుకొని వారు అత్యంత స్వల్ప ద్రవ్యంతో ఆ తంతు అయినదని అనిపించుకునేది వారు. శ్రద్ధాపూర్వకంగా చేయబడు శ్రాద్ధ కర్మములందు కూడా అనవసరంగా ద్రవ్యము ఖర్చు పెట్టబడుచున్నదనియు భోక్తలు అదే అదునని భావించి మిక్కుటంగా భోజనం చేయుచున్నారనియు తన ఇల్లు గుల్లగుచున్నదనియు అంతర్మదనం చెందేడివారు. కాలం తీరగా మా తాతగారు చనిపోయారు. మా నాయన కూడా తండ్రి అడుగుజాడలలోనే నడిచెను. జగద్భక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబలించెను. నేను మాత్రం శాస్త్రంలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువ కానీ ఎక్కువ కానీ కాకుండా యథాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావించుకుంటుని. ఇంతలో మా ఇంటిలో అకారణ కలహములు చెలరేగి మనశ్శాంతి లేకుండెను. కారణములేమియూ లేకుండగానే సద్య కలహములు వచ్చుచుండెను. పరమశాంతులైన బంధుమిత్రులు మా ఇంట అడుగుపెట్టిన కొద్దిసేపటికే రౌద్ర స్వభావం పొంది జగడంలకు దిగగా అది కలహాల నిలయమయ్యెను. నా భార్య నాపై అలిగి పుట్టింటికి వెళ్ళింది. నేను పరుకున్నప్పుడు నా కుమారుడు నా చేతిపై కూర్చొని తన 2 చేతులతో నా పీక పిసికి వేయ తలచెను. నా కోడలు, నీ వయసు వారు చాలామంది వల్లకాటికి చేరి ఉన్నారు, నీ వంతు ఎప్పటికి వచ్చును అని తిట్టిపోసేది. నా కూతురు నీ వంటి దరిద్రునికి కూతురుగా జన్మించుటకు ఏ జన్మలో నేనెంత పాపం చేసుకున్నానో కదా అని పరుష వాక్యములాడేది. నా అల్లుడు మా ఇంటిలో సరైన సేవకులే లేరేరి. దుక్కలాగున్నావు. మా ఇంటికి వచ్చి ఇల్లు వాకిలి ఊడ్చుట, గొడ్ల చావడిలో గోసేవ చేయుట, అవసరమైనప్పుడు బ్రాహ్మణార్థంనకు పోయి తిలదానము పట్టుట మొదలైన పనులు చేయవచ్చు కదా. మేము పస్తులుండి అయినను నీకు బకాసుర భోజనం సిద్ధం చేయగలవారము. నీవే వంటవార్పు చేసి నీవు తినగా ఏమైనా మిగిలచో మాకు కూడా ఒక కబలం భోజనం పెట్టవచ్చును కదా అని వ్యంగ్యోక్తులతో హింసించేడివాడు. నాకు జీవితం కంటకప్రాయమైంది. ప్రతి జీవికి జీవించుట యందు ఆసక్తి కలిగి జీవించుటలో మాధుర్యమున్నదని తోచును. అయితే నా విషయంలో జీవించుటలో మాధుర్యం లేదని తేలిపోయింది. అయినచో బలవంతంగా ఆత్మహత్య చేసుకొని మరణించుదమన్నా పిశాచ జన్మ లభించియో అని భయపడుచున్నాను. నా మరణాంతరము నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరగవని నాకు స్పష్టంగా తోచింది. ఒకనాడు నేను మా ఇంటిలో ఉన్న గొడ్ల చావడిలో నాకు అప్పచెప్పబడిన పనులను అన్నింటినీ పూర్తి చేసుకొని భోజనం చేయుటకు ఉద్యుక్తుడనైతిని. అయితే నా కోడలు నాకు పాసిపోయిన అన్నంను పెట్టింది. అది దుర్వాసన కలిగి ఉంది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి అలసున్న నాకు మిక్కుటంగా ఉన్న క్షుద్బోధ మరింత హింస కలిగించింది. కన్నీళ్లు కార్చుదామన్నను ఓపిక లేని స్థితిలో ఉంటిని. దుర్వాసనతో కూడి ఉన్న అన్నంను తినజాలను, ఆకలి బాధకు తట్టుకొనజాలను. కడుంగడు దైన్య స్థితిలో ఉన్న నాకు ఈ లోకము, ఈ జనులు, ఈ బాంధవ్యములన్నీ సత్యములేనా, లేక ఇదంతయు ఒక ఇంద్రజాల మహేంద్రజాలమా అని మనసులో శంక కలిగింది. ఆలోచించే శక్తి కూడా లేక మనస్సు మొద్దుబారిపోయింది. ఇటువంటి విషమ పరిస్థితిలో ఒక అవధూత నేనున్న గొడ్ల చావడిలో నాకు దర్శనమిచ్చెను. కరుణారసం మహాప్రవాహం వలె అతని కళ్ళ నుండి ప్రవహించుచుండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణం పసిబాలుని వలె వెక్కి వెక్కి ఏడ్చి తిని. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరముల నుండి తెలియనేడి జ్ఞానం కలిగింది. నేను ఆ అవధూత దివ్య శ్రీచరణములపై పడి ఆ దివ్య చరణములను నా గుండెలకు హత్తుకుంటుని. ఆ అవధూత తన దివ్యహస్తములతో ఆ అన్నంను సృష్టించెను. కంచంలోని ఆ అన్నం అదృశ్యమాయను. ఆ కంచంలో హల్వా అని పిలువబడు తీపి పదార్థం ఉండెను. ఆ అవధూత ఆ హల్వాలో స్వల్ప భాగంను స్వీకరించి మిగిలింది నన్ను తినమని ఆజ్ఞాపించెను. నేను సంతోషంగా తింటిని. నాలో
జవసత్వములు పుంజుకొనినవి. ఆ అవధూత నన్ను ఒక గుణపంతో ఈశాన్యమూల తవ్వమనెను. నిలువెత్తు గొయ్యి తీసిన తదుపరి దానిలో 2 కుక్కల అస్థిపంజరములు బయల్పడినవి. వాటిని నేను అవతల పారవేచితిని. అవధూత నా వద్ద ఉన్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో పుడ్చితిని. అంతటా ఆ అవధూత ఇలా సెలవిచ్చెను: నీకు పిశాచబాధ నివృత్తిని చేసితిని. నీ గృహమునకు ఇప్పుడు స్థల శుద్ధి జరిగింది. క్రమశ పరిస్థితులు చక్కబడును. పాదగయా క్షేత్రమైన పీఠికాపురం నుండి నీకు పిలుపు వచ్చింది. తక్షణమే నీవు పయనం కావలసింది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడును. మనం తిరిగి పీఠికాపురంలో కలుసుకొందుము. నేను కట్టుబట్టలతో పీఠికాపురంనకి పయనమైతిని. ఇంటిలోని వారికి ఎవరికీ చెప్పకుండా తక్షణమే బయలుదేరితిని. నేను కొంత దూరం పోవుసరికి సాయం సంధ్య సమీపించుచుండెను. ఒక మామిడి తోట గుండా ప్రయాణం చేయుచుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అను అతను నన్ను మిగులు ఆదరించెను. భుజించుటకు మధురమైన ఫలంలను సమర్పించెను. నా ఆకలి తీరింది. ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యంను తీసుకొనవలసిందని బతిమాలెను. నేను సరే అన్నాను. ఉదయం నేను స్నాన సంధ్యాలు నెరవేర్చుకుని తదుపరి నాకు వస్త్రదానమునర్చి కొంత ద్రవ్యంను దక్షిణగా సమర్పించెను. అవధూత చెప్పినట్లే సక్రమంగా ఏర్పాట్లు జరుగుచుండుటను గమనించిన నాకు ఆశ్చర్యం కలిగెను. అంతటా ఆ రైతు, అయ్యా, నిన్న మధ్యాహ్న సమయమందు ఒక అవధూత స్వప్న దర్శనమిచ్చి సాయం సంధ్యం యందు ఒక సద్బ్రాహ్మణుడొకడు పాదచారి అయి తోట మార్గమున వెళ్ళుచుండగా అతనికి ఆతిథ్యమిచ్చి ఆ మరునాడు వస్త్రదానం చేసి దక్షిణ కూడా ఇయ్యవలసిందని, అతనికి భుజించుటకు మామిడి పళ్ళను ఇయ్యవలసిందని చెప్పెను. తమ దర్శన భాగ్యం కలిగింది. మీకు సేవ చేసుకొను అదృష్టం కూడా కలిగింది. ధన్యుడను అయితిని అని సంబరంగా చెప్పాను. ఆ వృత్తాంతాన్ని బట్టి ఆ అవధూతలో అతీత శక్తులు చాలా కలవని, వారు సామాన్య అవధూత కాదని నాకు స్పష్టమైంది. నేను వేదమునందలి రుచులను వల్లె వేసుకొనుచు ప్రయాణం చేయుచుంటిని. నూతన వస్త్రములను ధరించి వేదములను వల్లె వేసుకొనుచు పోవుచుండగా నాలోని నరనరములలో విద్యుత్తు ప్రవహించుటను గమనించితిని. ఆ విద్యుత్ ప్రవాహం వలన శరీరం నందు తెలియరాని ఆనందం కలుగుచుండెను. నా వెనుకనే ఎవరో వేద పండితుడు వడివడిగా వచ్చుటను గమనించి తిని. అతడు వేదమునందలి సావిత్రి పన్నంను చెప్పడం ప్రారంభించెను. నేను కూడా అతనితో స్వరమును కలిపితిని. అంతటా ఆ వేద పండితుడు, సావిత్రి పన్నము చాలా ముఖ్యమైంది. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి సావిత్ర కాటక చయనం చేసెను. అది కూడా పీఠికాపురంలోనే చేశాను. ఆ దత్తప్రభువు ఏనాడో ఇచ్చిన వాగ్దానం అనుసరించి నేడు పీఠికాపురం నందు శ్రీపాద శ్రీవల్లభ రూపంన అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పఠించు అధికారం బ్రాహ్మణులకే ఇయ్యబడినను వేదములను అధ్యయనం చేయు అధికారం మాత్రం సర్వవర్ణముల వారికినూ ఇయ్యబడింది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుణ్ణి పూజించువారు. మరి శ్రీకృష్ణుడో బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్లను నెత్తిపై చల్లుకొనువారు. పీఠికాపురం నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడువు అని పలికెను. నేను వారిని, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభుల వారు ఎవరు? వారి మహిమను వినగోరుచున్నానని కోరగా ఆ వేద పండితుడు, నాయన, శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము సర్వపాప క్షయకరము. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీల జన్మభూమి పీఠికాపురం. పూర్వయుగం నందలి మహాత్ములు అవసరం ఏర్పడినప్పుడు అవతార పురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగమునందు సుశీల, విష్ణుదత్తుడు అను పుణ్య దంపతులు ఉండేవారు. సుశీలయను ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయామాతతో తాదాత్మ్య స్థితి నందు ఉండేది. దత్త జయంతి రోజున ఆమె ప్రసవ వేదనను అనుభవించేది. విష్ణుదత్తుడు తన సాధనా విశేషములతో అత్రి మహర్షుల వారితో తాదాత్మ్య స్థితి నొందేడివారు. ఈ తాదాత్మ్య స్థితి అనున్నది అభౌతికము, అప్రాకృతికము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యము, వాక్కునకు అందనటువంటిది, వివరించి చెప్పుటకు సాధ్యం కానిది. వారే ప్రస్తుతం సుమతీ మహారాణి అప్పల రాజశర్మగా జన్మించారు. వారి తపఫలితంగా శ్రీపాదుల వారు వారికి సంతానంగా జన్మించిరి. వారు కృష్ణ యజుర్వేదులు, ఆపస్తంభసూత్రులు, భారద్వాజ గోత్రికులు. పూర్వయుగం నందలి లాభాద మహర్షి అను వైశ్యముని వాసవీ కన్యక అవతారం నందు భాస్కరాచార్యునిగాను, శ్రీపాద శ్రీవల్లభ అవతారమున సుమతీ మహారాణికి తండ్రి అయిన బాపనార్యులుగాను జన్మించారు. నీవు పీఠికాపురంన ఆ మహాపుణ్యవంతులను దర్శనం చేసుకోగలవు. నీకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానమును దక్షిణను ఇచ్చిన రైతు పీఠికాపురం నందలి వెంకటప్పయ్య శ్రేష్ఠి అను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి అను వారి వద్ద పూర్వజన్మం నందు పాలేరుగా ఉండేడివాడు.
పరమ పవిత్రులైన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనం చేసిన మహాపుణ్యం వలన అతడు భూస్వామి అయి సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురం నందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును శ్రీపాదుల వారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి ఎక్కువగా ఉండు అని వివరించిరి. తదుపరి నేను అయ్యా కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బంధములని గమనించి తిని యజ్ఞం చేయనప్పుడు పవమాన ఘటము బ్రద్దలైన ఎడల ఆ ఘటంతో పాటు అధ్వర్యుని శిరస్సు కూడా వెంటనే బ్రద్దలై వాని ప్రాణం పోవునని చెప్పబడింది. నేటి కాలంలోనూ యజ్ఞములు జరుగుచున్నవి. పొరపాటున పవమాన ఘటము చెప్పబడే ఆ మూడింటిలోనూ ఏదైనా ప్రమాదవశాత్తు బ్రద్దలైనచో అధ్వర్యుని శిరస్సు బద్దలగుట లేదు. దీనికి కారణమేమి? ఇలా వేదశాస్త్రములందు చెప్పబడిన విషయములు శుభములను కలిగించినవి కానీ అశుభములను కలిగించినవి కానీ సంభవింపకపోవట చేతనే నాస్తికులు వేదశాస్త్రములను అవహేళనం చేయుచున్నారు అని వారిని అడిగి తిని దానికి ప్రతిగా ఆ మహానుభావులు ఇలా చెప్పారు. నాయన, ప్రస్తుత కాలంలో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్థములు లేవు. యజ్ఞంను నిర్వహించు అధ్వర్యుడు గొప్ప సాధకుడై ఉండవలను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటంగా ఉండవలను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయిన వాడు అధ్వర్యుడై యజ్ఞంను చేసిన ఎడల సద్య ఫలితము కలిగి లోకశ్రేయస్సు కలుగును. అలా కాక నామమాత్రంగా జరుగు ప్రక్రియ వలన వేద శాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞాది కర్మలలో నిత్య దక్షిణలలో 16, 116, 1116 అనేది సంఖ్యాభేదములకు కూడా ఎంతో రహస్యం అర్థం ఉంది. గోత్రం అనున్నది పితృ సంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంత వరకు మార్పు చెందనిది. సాపిండ్యమనున్నది మాతృ సంబంధమైనది. ఈ ధర్మము దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహంకు పుత్రుడు ధనము అను 2 ఫలములు కలవు. ఈ రెంటిని పొందుటకు స్త్రీ అనేది అగ్ని ముఖ్యంగా కావలెను. గుణభేదమే లేని శ్రీపాదుల వారికి కులభేదము ఎలా ఉండును? వారు భావాద్వైతమును బోధించుచున్నారు, కర్మాద్వైతమును కాదు. ఆదిశంకరుల వారి వలె శ్రీపాదుల వారు పక్షపాత రహితులు. ఆదిశంకరులు హేమ విద్యను సత్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులకు ఉపదేశించక రజోగుణ ప్రధానులను పరోపకార పరాయణులకు కళ్ళు గీసుకుని జీవించు గౌడ కులస్థులకు ఉపదేశించిరి. అలాగే శ్రీపాదుల వారు కూడా జాతి మత వర్ణ వయోవివక్షత లేకుండా వారి వారి యోగ్యతానుసారం తమ అనుగ్రహమును ప్రసరింపచేతురు. ఆదిశంకరుల వారు హేమ విద్యను బ్రాహ్మణులకు ఉపదేశించిన వారు లోబులై ధనవమోహంలందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మర్చిపోదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచతన్మాత్రలు అనేది ఈ 8 జడ ప్రకృతులు అంటారు. చిత్ ప్రకృతితో కలిసిన ఎడల ఇవి 9 అగును. 1 అనున్నది చిత్ ప్రకృతికి ప్రతీకము. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యం అనున్నది బ్రహ్మతత్వమునకు ప్రతీకము. పూర్ణంతో కూడిన 9 అంకెల వలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకమై ఉన్నది. శ్రీపాదుల వారు 2 చపాతీల కోసం దో చౌపాతి దేవులక్ష్మి అని హాస్యంగా భిక్ష అడుగుచుండేటివారు. ఇది 2, 4, 9, 8 అను సంఖ్యకు ప్రతీక. వారి ప్రతి కదలికలోనూ వాక్కులోనూ నానా అర్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకులోను గాని బ్రహ్మతత్వానికి 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదుల వారు అర్ధనారీశ్వరులు. శ్రీపాదుల విరాట్ స్వరూపము. నేను బృహత్ శిలానగరమని పిలువపడు పెనుగొండ గ్రామంనకు చెందినవాడను. నన్ను గణపతి శాస్త్రి అని అంటారు. నేను వేద అధ్యయనం చేయు నిమిత్తం వాయసపుర అగ్రహారంనకు వచ్చి తిని గురు శుశ్రూష చేయుచు వేదంను నేర్చుకొనుచుంటిని. మా గురుదేవులకు వారి గృహంనకు సమీపంనే భూములు కలవు. వారికి గోగణం కూడా విస్తారము. నేను గోవులను మేపుటకు పొలంనకు పోయి తిని ఒకనాడు పశువుల కాపరి వేషంన ఉన్న దివ్య తేజోవిరాజితుడైన 10 సంవత్సరాల వయస్సు గల బాలకుడు ఒకరు మా భూమిలోనికి వచ్చెను. అతను మెడలో జందమును ధరించి ఉండెను. కావున నేను బ్రాహ్మణ బాలకుడని నిర్ణయించుకొని నిర్ధారణ కొరకు అతనిని అడిగి తిని. అంతటా ఆ బాలకుడు నేనే, నాలో
సమస్త తత్వములును ఉన్నవి. అన్నింటికీ ఆధారభూతుడనైన నేను మాత్రం నేనే. నాలోని బ్రాహ్మణ లక్షణములను గాంచి నీవు నన్ను బ్రాహ్మణుడనని భావించినా అది తప్పు కాదు. అయితే అది మాత్రమే సత్యం కాదు. నాలో క్షత్రియ లక్షణములను గాంచి నన్ను క్షత్రియుడని అనుకున్నా అది అసత్యం కాదు. అయితే అది మాత్రమే సత్యం కాదు. నాలో వైశ్య లక్షణములను గాంచి నన్ను వైశ్యుడు అని అనుకున్నా అది అసత్యం కాదు. అయితే అది మాత్రం సత్యం కాదు. నాలో శూద్ర లక్షణములను గాంచి నన్ను శూద్రుడని అనుకున్నాను అది తప్పు కాదు. అయితే అది మాత్రమే యథార్థం కాదు. నన్ను నీవు చండాలునిగా భావించినను తప్పు కాదు. కానీ అది కూడా యథార్థం కాదు. నేను సమస్త పరిమితులకు అతీతుడను. సత్యములుగాను అసత్యములుగాను తోచేడి ప్రతి విషయమునకును నేను అతీతుడను, ఆధారభూతుడను. నేను పరమసత్యమును. ఆ సత్యతత్వము అన్ని అవధులకును అవలనుండునది. నా యొక్క ధర్మము పరమధర్మము. అది సమస్త ధర్మములకును అతీతము, ఆధారభూతము కూడాను. నాకు పరమ ప్రేమతత్వము సృష్టిలోని జీవులలో ఉండే ప్రేమతత్వములన్నిటికంటే సుదూరంలో ఉండును. అంతేకాకుండా వాటి అన్నిటికీ ఆధారంగా ఉండును. నన్ను నీవు పురుషునిగా భావించిన స్త్రీ వలె ప్రవర్తించదను, స్త్రీగా భావించిన పురుషుని వలె ప్రవర్తించదను. నన్ను అర్ధనారీశ్వరుడు అనుకుందువా? ఆ రెండు రూపములు వ్యక్తమగుటకు ముందున్న మనోవాచమగోచరమైన దివ్యానందతత్వమని రుజువు చేసేదను. ఇంత విలక్షణములతో కూడిన నన్ను ఏమని తెలుసుకోగలవు అని ప్రశ్నించాను. నాకు అతడు చెప్పునదంతయును మహోగ్ర జ్వరపీడితుని సంధి ప్రలాపము వలె తోచినది. పైత్యము మీరినప్పుడు అవాక్కులు చవాక్కులు వచ్చునని తలంచితిని. నా మనో అవస్థను గమనించుచున్న ఆ బాలుడు నేను ఇప్పుడు శనేశ్వరునితో మాట్లాడుచుంటిని. ఆ శనేశ్వర్యుడు నేను ఈ గణపతి శాస్త్రిని ఎంత చమత్కారముగా చిత్ర విచిత్రములైన బంధనములలో పడవేసి హింసించెదనో ఆ వేడుకను తమరు వీక్షించండి ప్రభు అని నాతో అనుచున్నాడు. కానీ నేను గణపతి శాస్త్రి కర్మఫలమును గోక్షీర రూపంలో గ్రహింపబోచున్నాను. ఇతనిని నీవు బంధనములలో పడవేయజాలవని శనీశ్వరునితో అంటిని అని గణపతి శాస్త్రికి తెలిపాను. ఆ మాటలు విన్న వెంటనే నాలో కంపరం బయలుదేరినది. వాస్తవానికి ఆ సమయంలో నా జాతకంలో చాలా చెడు దశ జరుగుచుండెను. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండగానే ఆ పశువుల కాపరి ఒక ఆవు వద్దకు వెళ్ళి, గాయత్రి, నాకు ఆకలిగా ఉంది, పాలివ్వగలవా అని ప్రశ్నించాను. ఆ గోమాత ఆవునని సూచించు అర్థంలో తన తలను త్రిప్పెను. దాని పొదుగు పాలతో నిండి క్షీరధారలు భూమిపై పడుచుండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా ఆ పాలను తాగెను. వాస్తవానికి అది గొడ్డు ఆవు అయినను ఆ పశువుల కాపరికి పాలిచ్చెను. ఇది అంతయు నాకు అయోమయంగా ఉండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా అచట ఉన్న ఒక మామిడి చెట్టు కింద కూర్చుండెను. నేను తిరిగి అతని వైపు యాదృచ్ఛికంగా చూడగా ఆ పశువుల కాపరితో పాటు ఎవరో 10 ఏండ్ల రైతు బాలిక వేషంలో ఉన్న కన్య కూడా ఉండెను. చూపరులకు వారిరువురు నయనానందకరంగా ఉండిరి. వారి సరస సల్లాపములు వినోదభరితములైన సరస సంభాషణలు చూడచక్కని జంటగా కనిపించెను. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తన గుర్రపు బండి నుండి దిగిరి. వారితో పాటు 10 సంవత్సరాల వయసు కలిగిన తేజో విరాజితుడైన బాలుడు ఒకరు ఉండెను. అతడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అని ఆ తర్వాత తెలుసుకుంటుని. మా గురుదేవులకు ఈ భూమిని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ తండ్రి గారి స్మృత్యర్థం భూదానంగా ఇచ్చియుండిరి. ఈ భూమికి ఆనుకొని శ్రేష్ఠి వారికి విస్తారమైన భూములు కలవు. తమ భూములను పర్యవేక్షించుకుని నిమిత్తం శ్రీశ్రేష్ఠి గారు ఎప్పుడైనా పీఠికాపురం నుండి వాయసాపురాగ్రహంనకు వచ్చుచుందురు. శ్రేష్ఠి గారు పశువుల కాపరిని అతనితో ఉన్న రైతు బాలికని చూసి ఆశ్చర్యచకితులైరి. ఏలనన్న వారు మహా తేజోవంతులగుటయే కాక కొంచెం మార్పులు చేర్పులతో శ్రీపాదుల వారిని పోలి ఉండిరి. అంతటా శ్రీపాదుల వారు, తాత, ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అని అడిగారు. దానికి వారు, నాయనా, వారిరువుని చూడుము, నయనానందకర దృశ్యము అన్నారు. అంతటి శ్రీపాదుల వారు, చూచేడివాడు చూడబడేడి దృశ్యము ఒక్కటేనా అని అడిగిరి. దానికి శ్రీశ్రేష్ఠి గారు, అంతటి వేదాంత విషయంలో నాకు తెలియవు బంగారు తండ్రి అని గోముగా పలికిరి. శ్రీపాదుల వారు, తాత, ఇందులో వేదాంతం ఏముంది? శ్రీహరి కూడా పరిమితులు లేని తన మాయగతిని చూసి ఆశ్చర్యచకితుడైనాడట. ఈ సృష్టి నవరసభరితము. ఆశ్చర్యకరమైన దృశ్యములు కల్పింపబడుట కూడా సృష్టిలోని ఒక నియమం. అచట రెండుగా ఉన్నది, ఇచట ఒకటిగా ఉన్నది. ద్వైతము యథార్థమా, అద్వైతము యథార్థమా? నేను ఒకటా, రెండా, లేక అనేకమా? ఆలోచించి చెప్పు.
శ్రేష్ఠి గారికి శ్రీపాదుల ఈ మాటలతో పశువుల కాపరియు ఆ రైతు బాలికయు కూడా శ్రీపాదుల వారి కాయసృష్టి కాని కాదు కదా అనేది సందేహం కలిగింది. శ్రేష్ఠి గారి శుభకమును పట్టుకొని శ్రీపాదుల వారు ఇలా అన్నారు: తాత, సందేహం ఎందుకు? మీ వంశంలోని వారు నన్ను మరవనంత వరకు నేనును నా శక్తియును అదృశ్య రూపంన మీ భూములలో సంచరించువారమే. మీ ఇంట్లో నా అడుగుల చప్పుడు సాధకులైన వారికి తప్పక అనుభవమయ్యే విషయమే. అనగాదేవి సమేతుడైన ఆనగుడు శ్రీ దత్తాత్రేయుడు తన అర్ధనారీశ్వర స్వరూపం దృష్టిగోచరం కాకుండా అవధూత రూపంన శ్రీపాద శ్రీవల్లభ రూపంన నీ సమక్షంలోనే ఉన్నాడు. సందేహం వద్దు. నేను సుమతి మాయకి ప్రప్రథమంన దర్శనమిచ్చినప్పుడు, నేను పుత్రుడన్నై జన్మించినప్పుడు వివాహ ప్రయత్నం చేయవద్దనియు, ఆ రకంగా ప్రయత్నం చేసినచో ఇల్లు వదిలి వెళ్ళిపోట ఖాయమనియు నిశ్చయంగా చెప్పితిని. నీవు రాజర్షివి కనుక నిష్కల్మష భక్తి పాశముతో నన్ను బందీగా చేసితివి కనుక అనగా సమేతమైన అనగా స్వరూపంను నీకు దృష్టిగోచరము గావించి తిని. శ్రీపాదుల వారి సన్నిధిలో కారణం లేని కార్యము జరగజాలదు. సృష్టి విధానము చిత్ర విచిత్రమైనది. కర్మములు, వాటి ఫలితములు, అవి సంభవించు దేశకాలములు నాచే నిర్ణయించబడినవి. మూడులైన జనులకు నా చర్యల ద్వారా, లీలల ద్వారా, మహిమల ద్వారా జ్ఞానబోధ చేయుట నా అవతార కార్యక్రమంలో ఒక భాగము. శ్రీపాదుల వారు ఈ ప్రకారంగా పలికి మేము చూస్తుండగానే కాంతి స్వరూపమును పొంది మామిడి చెట్టు వైపుకి వెళ్ళిరి. చూచుచుండగానే రైతు బాలికయు పశువుల కాపరియు కాంతి స్వరూపంను పొంది శ్రీపాదుల వారిలో లీనమైరి. కాలం కాని కాలంలో మామిడి చెట్టుకి కాయలు కాయుట అసంభవమైన విషయం. కానీ ఆ మామిడి చెట్టునకు ఒకే ఒక కాయ కాసెను. దానిని శ్రీపాదుల వారు కోసిరి. వారి హస్తస్పర్శ ఎట్టిదో కానీ అది చూస్తుండగానే పండుగ మారింది. పసిపిల్లవానికి తల్లి భోజనం కానీ మధుర పదార్థం కానీ తినిపించు రీతిన శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారిచే ఆ మామిడి పండును తినిపించిరి. ఆ మామిడి పండును తినునంత వరకును శ్రేష్ఠి గారు పసిబాలిని వలె ఏడ్చుచుండిరి. శ్రీపాదుల వారి మాతృప్రేమ 1000 తల్లుల ప్రేమ కంటే గొప్పది. వారి దివ్య నేత్రముల నుండి కారుణ్యము, ప్రేమ వర్షించినప్పుడు వారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అయిన అనగామాతయే అనిపించెదరు. ఆ మామిడి పండు యొక్క టెంక శ్రీపాదుల వారి సుముఖంలో నిట్టనిలువుగా నిలబడి ప్రభువు యొక్క ఆజ్ఞ కోసం వేచియుండు సేవకుని వలె ఉంది. శ్రీపాదుల వారి హస్త సంజ్ఞతో అది పైకి ఎగిరింది. అది మామిడి టెంక రూపంన ఉన్నను కేవలం కాంతి స్వరూపంగా మారిపోయింది. శ్రీపాదుల వారు ఇలా అన్నారు: విత్తు ముందా చెట్టు ముందా అని కొంతమంది వితండవాదం చేయుదురు. ఈ రెండింటికంటేనూ ముందున్నవాడు ఒకడున్నాడు, అతడే దైవం. తన సంకల్పాన్ని బట్టి విత్తనం నుండి చెట్టును కానీ, చెట్టు నుండి విత్తనంను కానీ ఆవిర్భవింప చేయగలడు. అమోఘమైన అతని సంకల్పం సప్త మహర్షులకు సైతం ఊహింపనలది కానిది. మాలిన్యంతో కూడిన పరమాత్మ జీవుడని పిలువబడుచున్నాడు. మాలిన్యరహితుడైన జీవుడు పరమాత్మ ఆగుచున్నాడు. జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు అతని సంస్కారములన్నీయు వేయించబడిన విత్తనముల వలె ఉండును. అయితే పరమాత్మకు సంకల్పం కలిగి తనలో విలీనమైన జీవాత్మను తిరిగి సృష్టి చక్రంలోనికి తీసుకురాదల్చిన అతనిని అడ్డుకొనగలుగు శక్తి లేదు. అయితే తనలో లీనమైన జీవులను సృష్టిలోనికి తీసుకువచ్చినప్పుడు వారు కారణ జన్ములై దైవ కార్యమును నిర్వహింతురు. జన్మాంతమున వారు తిరిగి పరమాత్మయందు లీనమగుదురు. పరమాత్మయందు లీనము కాక అత్యంత సామీప్యమున ఉండదలిచిన జీవులు ఆ ఆనందమయ స్థితిలోనే ఉండదల్చెదరు. అట్టివారిని కూడా పరమాత్మ దైవ కార్య నిర్వహణార్థం కారణ జన్ములుగా జన్మింపజేయును. జన్మాంతమున వారు పరమాత్మయందు లీనం కాక అత్యంత సామీప్య స్థితియందే ఉండి దివ్యానందంను అనుభవించెదరు. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అను స్థితిలో ఉండుగోరు జీవులు కారణ జన్ములై దైవ కార్యంను నిర్వహించిన తదుపరి తిరిగి పూర్వస్థితిలోనే జన్మాంతమున ఉండెదరు. ద్వైత స్థితి కానీ, విశిష్ట ద్వైత స్థితి కానీ, అద్వైత స్థితి కానీ జీవుల యొక్క కోరిక మేరకు ప్రసాదింపబడును. అందువలన జనులు అద్వైతం గొప్పదా, విశిష్ట అద్వైతం గొప్పదా, ద్వైతం గొప్పదా అని వాదులాడుట తగదు. సృష్టి స్థితి లయములు అనుక్షణం జరుగుతూనే ఉండును. బ్రహ్మ విష్ణు రుద్రులు తమ తమ కల్పాంతములలో పరమాత్మ యొక్క అవ్యక్తానందమయ స్థితి యందు ఉండెదరు. వారు తిరిగి మహాసంకల్పంను అనుసరించి వ్యక్త స్థితికి వచ్చి వారి కోసమై నూతనంగా సృష్టించబడిన బ్రహ్మాండముల యందు సృష్టి స్థితి లయములను కావించెదరు. నవవ్యాకరణ పండితుడైన హనుమంతుడు రాబోవు కల్పములో బ్రహ్మగా ఉండును. జీవులకు వారి వారి సంస్కారములను బట్టి, యోగ్యతా విశేషాలను బట్టి విశ్వ పరిపాలనా కార్యక్రమంలో బాధ్యతలు ప్రసాదింపబడును. అందువలన సృష్టి అందలి బ్రహ్మాండములు అనేక కోట్లు.
వాటి పరిపాలనా నిర్వహణకు వినియోగింపబడు దేవతాశక్తులు కూడా అనంతంగా ఉండును. ఈ దేవతాశక్తులకు ప్రతిబంధకములుగా ఉండు రాక్షస శక్తులు కూడా అనంతంగా ఉండును. తురుష్కులు సగుణోపేతుడైన నిరాకారుణ్ణి అల్లా అని పిలిచెదరు. క్రైస్తవులు సగుణోపేతుడైన నిరాకరుణ్ణి యెహోవా అని, సృష్టియందు ప్రతిబింబించిన కూటస్థ చైతన్యమును కుమారుడైన యేసు అనియు, సాంత్వమును, ఆదరణను, ప్రేమను, కరుణను సమకూర్చు దివ్య చైతన్యమును పవిత్ర ఆత్మ అనియు వ్యవహరించెదరు. సమస్త ధర్మములయందును, మతములందును, సిద్ధాంతములయందును స్వప్రకాశంతో వెలుగొందువాడను నేనే. ఆయా జీవుల అభీష్టములను బట్టి, అభిరుచులను బట్టి, వారనుసరించు మార్గములను బట్టి, ఆయా స్థితులను బట్టి భిన్న భిన్న తత్వములతో తోచువాడను నేనే. నేను సర్వతంత్ర స్వతంత్రుడను కనుక, సాధ్యాసాధ్యములు లేనివాడను కనుక నాకు నిర్దిష్టమైన విధానం అనునది లేదు. సమస్త దేవీ దేవతా స్వరూపంలోనూ అంతర్నిహితముగా జాజ్వల్యమానంగా ప్రకాశించువాడను నేనే కనుక ఆయా స్వరూపముల ద్వారా పూజలను, స్తోత్రములను అందుకొనువాడను నేనే. అందరినీ అనుగ్రహించువాడను నేనే. కలిపురుషుని మాయ అంతమైన వెంటనే సర్వమతములు సారమైన సనాతన ధర్మమే నా స్వరూపమనేడి జ్ఞానం ఉదయించును. సాధకుడు బహుర్యాగము ద్వారానైనను, అంతర్యాగము ద్వారానైనను నన్ను పొందవచ్చును. సాధకుడు బహిర్ముఖుడైనను, అంతర్ముఖుడైనను సదా నేను వానిని కనిపెట్టుకొని ఉండవాడను. ప్రేమతో పలకరించువాడను నేనే. వేదములలో కూడా సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మమని చెప్పబడింది. నేనే సత్య జ్ఞానానంత బ్రహ్మస్వరూపమును. నాస్తికునకు దేవుడు లేదని ప్రబోధించువాడను నేనే. ఆస్తికునకు దేవుడున్నాడని హెచ్చరిక చేయువాడను నేనే. సమస్త గురుస్వరూపమును నేనే. సత్యలోకము, సత్యనామము, గోలోకము, మహాశూన్యము మొదలైన సమస్త సాధన ఆస్థితులలోనూ స్వయం ప్రకాశంతో వెలుగొందువాడను నేనే. ఎవరైతే వినిర్మల భక్తితో నన్ను ఆరాధించెదరో, సర్వభారములను నాపైన వేసి సర్వస్వ శరణాగతి పొందుదరో, అట్టివారి యోగక్షేములను నేను సదా కనిపెట్టి ఉండవాడను. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను. తాత ఆనాటి అత్యంత ప్రాచీనమైన యుగము నాటి అత్రి అనసూయానందనుడే ఈనాటి శ్రీపాద శ్రీవల్లభుడు. భరద్వాజ ఋషికిచ్చిన వాగ్దానమును బట్టి పీఠికాపురంన అవతరింపవలసి వచ్చింది. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి కనుల వెంబడి ధారాపాతంగా ఆనందాశ్రువులు రాలుచుండెను. వారు శ్రీపాదుల వారిని గాఢంగా ఆలింగనం చేసుకునిరి. వారు అనుభవించిన తన్మయత్వము వర్ణనకు అందనిది, వాక్కులతో తెలియజేయలేనంతటిది. కొంతసేపైన తర్వాత శ్రేష్ఠి గారు ఇలా అన్నారు: నాయన బంగారు తండ్రి, మా వంశం పైన నీ అనుగ్రహం ఉండని, మా గోత్రం పైన నీ అనుగ్రహం ఉందని, మా ఆర్యవైశ్య కులం పైన నీ అనుగ్రహం ఉండని అని కోరగా శ్రీపాదులు ఇట్లనిరి: తాత తదాస్తు. బ్రాహ్మణునకు ఒక వరం కోరుకొను అధికారం కలదు. క్షత్రియునకు 2 వరములు, వైశ్యునకు 3 వరములు, శూద్రునకు 4 వరములు కోరుకొను అధికారం ఉంది. నీవు కోరిన 3 వరములను అనుగ్రహించి తిని 33 కోట్ల దేవతల సాక్షిగా వాగ్దానం చేయుచున్నాను. నా పేరిట నా మాతామహులైన శ్రీ బాపనారుల ఇంట సరిగా నా జన్మస్థానమునందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడును. నీ నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ బాపనార్యుల నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ నరసింహవర్మ నుండి 33వ తరం నడుచుచుండగా, నీ వంశంలోని 33వ తరం వ్యక్తిని నిమిత్త మాతృనిగా చేసి నా సంస్థానమును నేనే ఏర్పాటు చేసుకుందును. మీ వంశ మూల పురుషుడైన మార్కండేయ మహర్షిని ఆదేశించుచున్నాను. మార్కండేయ మహర్షి ప్రతి గురువారం మధ్యాహ్న సమయంన ఏదో ఒక రూపంలో నాకు నైవేద్యమియబడిన పదార్థంలో ఎంతో కొంత భాగమును స్వీకరించు కాక, దానివలన మార్కండేయ గోత్రం నందు జనించిన వాళ్లకు మేలు కలుగు కాక, నీవు కోరినట్లే ఆర్యవైశ్యులపై నా అనుగ్రహం ఉంది. ఆర్యవైశ్యులకు రాజ్యాధికార యోగం కలుగునట్లు ఆశీర్వదించుచున్నాను. దానికి ప్రతిగా భవిష్యత్తులో ఆర్యవైశ్యుడు ఒకరు భారత ప్రభువు కాగలడు. విచిత్రమైన నాడీ జ్యోతిష్యం నందలి సూచనను బట్టి పీఠికాపురం రాగలడు. మెండుగా నా అనుగ్రహంని పొందగలడు. ఆ తర్వాత నేపాల దేశం నుండి భక్తజనులు అసంఖ్యాకంగా పీఠికాపురంన నా దర్శనార్థం రాగలరు. నా యొక్క శాసనము శిలాశాసనం. సృష్టిలోని ఏ ప్రాణికినూ అది అనుల్లంఘనీయమైన శాసనం. తాత, నా జేగంట రకరకముల మార్పులకు లోనై నా మూర్తి ప్రతిష్ఠించబడిన స్థలములో
భూమిగతమై ఉండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచ్చటి త్రవ్వకములలో కొన్ని మృన్మయ పాత్రలు లభించును. పీఠికాపురం నందు నిర్మింపబోవు నా మహాసంస్థానమునకు ద్రవ్య సహాయం చేయుటకు ఎంతో సుకృతము కావలను. ఏదో ఒక జన్మలో ఆర్యవైశ్య కులం నందు జన్మించి పీఠికాపురంలో ఏదో ఒక సంబంధం కల వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్య సహాయం సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్యజనిత అహంకారులు ప్రతిదానికినూ ప్రమాణంను కోరెదరు. నా చరిత్ర పారాయణము చేసిన అభీష్ట సిద్ధి కలుగును. పీఠికాపురంలోని నా సంస్థానమునకు సంబంధించిన ఏ సత్కార్యంలో పాల్గొనినను ప్రతిబంధకములు తొలుగును. పీఠికాపురంలో నా జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రం నాడు నన్ను శ్రద్ధతో అర్చించిన రుణబాధలు తీరును. కన్యలకు యోగ్యులైన వర్లతో వివాహం జరుగును. భూత ప్రేత పిశాచాది అదృశ్య శక్తుల బాధ తొలుగును. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వాసవి కన్యక నాకు రక్షాబంధనం కట్టు పుణ్యదినము. ఆనాడు పీఠికాపురంలో నా సన్నిధిలో ఉండు వార్లకు చిత్రగుప్తుడు మహాపుణ్యంను లిఖించును. నేను స్వతప్రమాణము, నా చరిత్ర స్వతప్రమాణము, నా లీలలు స్వతప్రమాణము. సూర్యుణ్ణి సూర్యుడని తెరపటకు వేరే ప్రమాణమిలా? శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు. ఆ మరునాడు నేను వల్లభేశ్వర శర్మ దంపతులు, సుబ్బన్న శాస్త్రి, లింగన్న శాస్త్రి, శ్రీపాదుల వారి దర్శనార్థం కురుంగడ్డకు వెళితిమి. శ్రీపాదుల వారు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించిరి. చిరునవ్వుతో ఇలా అన్నారు: ఆహా, ఏమి చర్చలు, ఏమి చర్చలు! శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పుటకు చాలా కాలం గడవవలెను కదా. మల్లాది వారి రుణము, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి రుణము, వత్సవాయి వారి రుణము తీరేదెన్నటికో. ఈ విధంగా పలికి మౌన ముద్ర వహించారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.